హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నటువంటి రాకా సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ రాకా సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రాకా అనౌన్స్ చేయడం, అంటే రాకా టైటిల్ని అనౌన్స్ చేయడం, అందులో అల్లు అర్జున్ గారి లుక్ అయితే అసలు చాలా డిఫరెంట్గా ఉంది. పుష్ప సినిమా తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమాపై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ 3 షేడ్స్లో కనిపిస్తారని, ఒకటి నెగిటివ్ షేడ్ కూడా ఉంటుందని, అసలు చాలా రిస్క్తో కూడుకున్నటువంటి నిర్ణయాలు అల్లు అర్జున్ తీసుకున్నారని, ఇటువంటి చాలా న్యూస్ అయితే వినిపించాయి. సో మరి ఈ సినిమాలో కూడా 2 హీరోయిన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని కూడా టాక్. అయితే ఈ సినిమాకి సంబంధించి అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే అల్లు అర్జున్ నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్ నుంచి ఒక కీలక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ తర్వాత అల్లు అర్జున్ తీయబోయే సినిమా గురించి మనకు తెలిసిందే. అదేంటి అంటే తమిళ స్టార్ డైరెక్టర్ అయినటువంటి లోకేష్ గణకరాజ్తో బన్నీ సినిమా తీస్తున్నారని చెప్పి ఎప్పటి నుంచో కథనాలు వినిపిస్తున్నాయి. అది నిజమే, ప్రకటించారు కూడా అధికారికంగా. అయితే ఇప్పుడు లోకేష్ గణకరాజు అనగానే మనకి డైరెక్టర్ లోకేష్ గణకరాజు పేరు చెప్పగానే మనకి ఏం గుర్తొస్తాయి? యాక్షన్స్, ఎలివేషన్స్, హీరోకి ఇచ్చేటువంటి ఎలివేషన్స్, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఇవన్నీ గుర్తొస్తాయి. అయితే అల్లు అర్జున్ విషయానికి వచ్చేసరికి అల్లు అర్జున్ కూడా గతంలో చెప్పారు ఒక మైథలాజీ మూవీ తీయాలి అని ఉంది, కానీ ఆ టైం కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అని చెప్పి అల్లు అర్జున్ కూడా ఎప్పటి నుంచో మైథలాజీ మూవీ తీయాలని ఉందంట. అయితే ఇప్పుడు ఏదైతే త్రివిక్రమ్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి గాడ్ ఆఫ్ వార్ మూవీ ఉందో అది యాక్చువల్గా ఫస్ట్ అల్లు అర్జున్కే వచ్చింది. కాకపోతే ఈయన ఈ సినిమాల్లో బిజీగా ఉండడం, అటు పుష్ప 2 కానివ్వండి, లేదు అంటే ఇప్పుడు అట్లీ మూవీతో వరుసగా బిజీగా ఉండడంతో అది ఎన్టీఆర్ వరకు వెళ్ళింది అంటున్నారు. మరి పూర్తి వివరాలు అయితే మనకి తెలియదు. సో అది కూడా ఒక టాక్ వినిపిస్తుంది. మరి ఇటువంటి నేపథ్యంలోనే లోకేష్ కనకరాజు ఒక మాస్టర్ ప్లాన్తో అల్లు అర్జున్ సినిమాలో యాక్షన్ ఓన్లీ కాకుండా, అంటే అల్లు అర్జున్తో తీయబోయే సినిమాలో యాక్షనే కాకుండా మైథాలజీ టచ్ కూడా చూపిస్తాడట. పురాణాల్లో సాగే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ బేస్ ఆధారంగా ఒక పవర్ఫుల్ సీన్, ఒక పవర్ఫుల్ ఎపిసోడ్ ఈ సినిమాలో ఉండబోతుందట. మరి అల్లు అర్జున్ కోరిక కూడా తీరుతుందని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఇంత దీనిపైన, అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆల్రెడీ రాకా తీస్తున్నారు, ఇంకా ఈ సినిమా అవ్వకముందే ఇన్ని అప్డేట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇప్పటికే అటు త్రివిక్రమ్ ఎన్టీఆర్ది కలిపి కార్తికేయుడు పాత్రలో కార్తికేయుడు కథాంశంతో వస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరి ఇటీవల ఏదైతే ధనేష్ వెట్రిమారన్ మూవీ ఉందో అది కూడా తమిళ్ వేల్మురుగన్కి సంబంధించినటువంటి మూవీ అని చెప్పి, ఈవెన్ ఏనుగు పైన ధనుష్ ఆ ముందుకు వచ్చేటువంటి గ్లిమ్స్ తోటి, ఆ చిన్న గ్లిమ్స్ తోటి సినిమా గురించి చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు మరి అల్లు అర్జున్ కూడా మైథాలజీ పురాణాల ఆధారంగా ఒక పవర్ఫుల్ ఎపిసోడ్ ఉంటుంది అనగానే అటు అల్లు ఫ్యాన్స్కే కాదు, ఇటు సినీ ప్రేమికులకు కూడా ఈ సినిమా అసలు ఇంకా పట్టాలెక్కక ముందే, ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా అవ్వలేదు, దీనిపైన అయితే భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే అటు యాక్షన్ ప్లస్ ఇటు మైథాలజీ పురాణాలకు సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ ఎపిసోడ్ అంటే అందరికీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో మరి ఇందులో అల్లు అర్జున్ని ఏ విధంగా చూపిస్తారు, అల్లు అర్జున్ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఏ విధంగా తన బాడీ లాంగ్వేజ్ని మార్చుకుంటారు, మరి ఎలా ఉండబోతుంది అంటే ఏదేమైనా రాకా కంప్లీట్ అయిన తర్వాతే అల్లు అర్జున్ లుక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి. సో మొత్తానికి ఇటు లోకేష్ కనకరాజ్ అయితే అల్లు అర్జున్కి ఒక గట్టి కథ, ఒక మంచి భారీ కథతోనే రెడీగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు యాక్షన్ ప్లస్ ఇటు పురాణాలకు సంబంధించినటువంటి స్టోరీ అనగానే మనకు అర్థమైపోతుంది. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.